ఇవాళ అందాల పోటీల ఫైనల్ ప్రపంచ సుందరిగా ఎవరు విజేత కాబోతా ఉన్నారనేది ఇవాళ తేలబోతా ఉంది. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కవర్ చేస్తూ ఉన్నాయి. సో ఇవాల్టితో అందాల భామల కార్యక్రమం అయిపోయినట్టే. సో ఇది అయిపోయిన తర్వాత అంటే ఒక దాదాపు నెల రోజుల పాటు సాగింది అనుకోరా. అది నెల రోజుల పాటు అటు రామప్ప, ఇటు వరంగల్, ఇటు హనుమకొండ, భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట, 1000 స్తంభాల గుడి, తర్వాత రకరకాల యాక్టివిటీలు జరిగినాయి. సరే, దాంట్లో కొద్దిగా ఇంగ్లాండ్ ఆమె ఏదో ముచ్చడి చెప్పిపోయింది, కానీ దానికి ఏం వాస్తవాలు లేవు, అదేం ఆధారాలు లేవు. ఏదేమైనప్పటికీ కూడా ఒక బలమైనటువంటి ఈవెంట్ను ప్రైవేట్ ఈవెంట్ అయినప్పటికీ కూడా ఇక్కడ మన రాష్ట్రం నిర్వహించింది. ఇవాళ ఫైనల్ జరగబోతూ ఉంది. మరి ఫైనల్ జరుగుతూ ఉంది కాబట్టి మరి ఎవరెవరు పోతారో కిరీటాలు పెట్టడానికి అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి ప్రపంచ సుందరి పోటీలు ఇవాల్టితో సమాప్తం. ఇంకా ఇది ఇట్లా ఉంటే కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఫ్యామిలీ ప్యాకేజ్ పంచాయతీ ఏదైతే ఉందో అది ఎడతెగలే. ఇంకా అది కొన్నిసార్లు తుప్పురుగా, కొన్నిసార్లు గట్టిగా, కొన్నిసార్లు ఉరుములు మెరుపులతో కూడినటువంటి డైలాగ్స్ వస్తూ ఉన్నప్పటికి కూడా అది నిజంగా వాయుగుండం ఏర్పడే జరుగుతూ ఉందా? నో వాయుగుండం ఏర్పడే జరుగుతూ ఉందా? ఇదంతా నిజంగానే ఆ కల్వకుంట్ల కుటుంబంలో సుడిగుండం ఏర్పడ్డదా లేదా తెలుస్తలేదు. కానీ మొత్తానికైతే ఒక గట్టి పంచాయతీ అయితే జరుగుతున్నట్టుగా బయటికి కనిపిస్తున్న వాతావరణాన్ని చూస్తే అనిపిస్తూ ఉంది. కల్వకుంట్ల కవిత గారు మళ్ళా నిన్న మంచిర్యాలలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రౌండ్ వేసుకొని భారతీయ జనతా పార్టీని అది రోసిరా కుక్క పిల్ల రైట్ ఒకసారి ఇదే రోజు వస్తుంది నాతో ఆఫీస్కి. రోసి నమస్తే పెట్టే రోసి. హాయ్. అయితే నిన్న మంచిర్యాలలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో కవిత ప్రెస్ మీట్ని ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మీడియా కూడా కవర్ చేయాలనుకుంది. ఎందుకంటే చిట్ చాట్లు కాకుండా డైరెక్ట్ ప్రెస్ మీట్లోనే మాట్లాడుతూ ఉంది కాబట్టి ప్రెస్ మీట్లో కూడా చిట్ చాట్లో చెప్పినవి ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టు అనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితిలో కవిత వెనక్కి తగ్గేదే లేదనేటువంటి పరిస్థితిలో నిన్న మాటలు కనిపించినాయి. అటు కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఈ అంశం పైన కుయ్యకుమనలే. బిడ్డ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నా, కవిత అన్యాయం జరుగుతుంది, మా నాయన చుట్టూ దయ్యాలు మోపైనాయి అని చెప్పి చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ పరిస్థితి మాత్రం కేసీఆర్ కుయ్యకుమంటలేడు, కైక్కుమంటలేడు, సప్పుడే చేస్తలేడు. మరి సొంత ఇంట్లో పుట్టినటువంటి కుంపటి ఇది రాష్ట్రం పంచాయతీ అయితే కాదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పంచాయతీ కాదు. దొరల ఇంట్లో ముసలం పుట్టింది, దొరల పిల్లలు కీసులాడుకుంటా ఉన్నారు. గంతవరకు చూడాల్సినటువంటి అంశంగానే మనం చూడాలి. మరి ముఖ్యంగా బీసీలు చూడాల్సినటువంటి అంశం గంతే, అంతకు మిక్కిలేమీ లేదు. ఇక రెండోది, అటు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు కూడా అందరినీ ఆ అంశం మీద సైలెన్స్గా ఉండమని చెప్పడం జరిగింది. ఎవరు ఆ అంశం గురించి మాట్లాడొద్దు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా కవిత ఎక్కడి పర్యటనకు పోయినా బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు పోకూడదు, ఆమెను ఎవరు కలవకూడదు, ఆమె వెంట తిరగకూడదు అనేటువంటి మాట నిన్న ఏది ఇంటర్నల్గా తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. కవిత వెంట కారు గుర్తు లేదు, ఆ క్యాడర్ లేదు, ఖాళీ కవిత మాత్రమే ఉన్నారు. కవితకు సంబంధించినటువంటి కొద్ది మంది, ఓ 10-20 మంది ఆమెతో పాటు ఉన్నారు. సో కేసీఆర్ కావాలనే మరిగా వదిలించుకున్నట్టేనా కూతుర్ని? రఘునందన్ రావు గారు చెప్పినట్టుగా జూన్ 2 తారీఖు నాడు కవిత కొత్త పార్టీ పెడతదా? నేను ఇప్పటికైతే పార్టీ లేదు, ఏం లేదు. ఇదే మాట హిందూ దినపత్రిక కూడా ఇవాళ రాసింది, ఫ్రంట్ పేజీలోనే ఉంది. నేను ఏ పార్టీ పెట్టట్లేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, మా నాయకుడు కేసీఆర్ అనేటువంటి మాట మరోసారి ఉద్బోధించింది ఆమె. ఇక పంచాయతీ ఇట్లా జరుగుతూ ఉంటే కేటీ రామారావు గారు లండన్ అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలు చేయాలని పోతా ఉన్నాడు. గతంలో కేసీఆర్ గారు ఒకసారి హైదరాబాద్ను డల్లాజ్ చేస్తా అని చెప్పినటువంటి పరిస్థితుల్లో
ఆ డల్లాస్ సంగతి ఏమో కానీ హైదరాబాద్లో ఉన్న జెండాను డల్లాస్కు తీసుకుపోయి ఆడ సంబరాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కొంత బదనాం జరిగినప్పటికీ కవిత రూపంలో వాళ్ళు మౌనం వహిస్తూ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ నుంచి రియాక్షన్ వచ్చినప్పుడు, అధికారికంగా రియాక్షన్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి మీ అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జూన్ 2 తారీఖు నుంచి వరుసగా పథకాలు, ఏది రాజీవ్ యువ వికాసం పథకం కింద 1,00,000 మంది లబ్ధిదారులకు 1,00,000 చొప్పున జరిగే ఏవైతే యువ వికాసం పథకం కింద ఇద్దామనుకుంటారో వాటిని పంపిణీ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఉద్యోగ సంఘాలను సంతృప్తిపరిచే కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం, ఇవన్నిటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. సో ఫోకస్ చేసిందని చెప్పడం కంటే త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పుకోవడం సబబు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికల కోసం పోబోతా ఉన్నది ప్రభుత్వం అనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే గతంలో సర్పంచులే కొన్ని పెండింగ్ బిల్లు ఉంటే కొన్నిటిని రిలీజ్ చేసిరు, ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. సో అంటే గ్రామీణ వాతావరణంలోకి కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది. లోకల్ బాడీ ఎన్నికలను ఎదుర్కోవడానికి తాయిలాలు సరంజామా ఏదైతే ఉందో ఆ సరుకులు ఆ యుద్ధానికి తయారవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా 3 పార్టీలకు సంబంధించినటువంటిది. ఇంకొకటి తెలంగాణ రాష్ట్రంలో నిన్న మా భూమి సినిమా నేను నిన్న సాయంత్రం ఏది టీవీలో యూట్యూబ్లో ఉంటే చూడడం జరిగింది. మా భూమి అనేటువంటి ఒక సినిమా ఉంది. ఆ సినిమాని చూస్తే ప్రజెంట్ భూములు, ఇప్పుడు భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో వాళ్ళ చేతుల్లోకి ఎట్లా పోయినాయో క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది. మీకు యూట్యూబ్లో ఆ సినిమా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి సినిమా. ఇటువంటి భూమి ఎట్లా కనుమరుగైతూ వస్తూ ఉంది, ఎస్సీల చేతుల్లో ఎంత భూమి ఉంది, ఎస్టీల చేతుల్లో ఎంత భూమి ఉంది, ఈ భూముల లెక్కలన్నీ మళ్ళొక్కసారి మీ ముందు విత్ డేటాతో తీసుకురావాలనే ఉద్దేశంతో రీసెర్చ్ చేస్తూ ఉన్నాం దాని మీద. సో మొత్తానికి బీసీలారా మనమంతా సమాయత్తం కావాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఎన్నికల సమయంలో, ఎన్నికల వాతావరణం వచ్చిన సమయంలో రాజకీయ పార్టీల నాటకాలు, డ్రామాలు ఇట్లనే ఉంటాయి. దాన్ని ఛేదించాలి మనం. ఇక మనము ఓటు బ్యాంకు రాజకీయాలు చేసినప్పుడు మాత్రమే బీసీల బతుకులు మారుతాయి. కాబట్టిగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూస్తే, నేల తల్లికి సూక్ష్మ బహుమతి. నిన్న నమస్తే తెలంగాణ పేపరే రాకుండా పోయింది. పోనీ ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్ వస్తే ఏమొచ్చిందంటే అలా కవిత వార్త కాదు, అది జోలే లేదు. నేల తల్లికి సూక్ష్మ బహుమతి. అతిగా పురుగుల మందు వాడకంతో పొలాల్లో పేరుకుపోయిన విషాలను సూక్ష్మజీవులు విరుగుడు కానున్నాయట. సారం కోల్పోయిన భూములకు అవి జవజీవాలను ఇవ్వనున్నాయి. హైదరాబాద్లోని ఓయూ మైక్రోబయాలజీ విభాగం ఈ దిశగా చేసిన పరిశోధనలు కొత్త ఆశలు రేకెత్తిస్తూ ఉన్నాయట. ఓయూలో రేరుగా ఇప్పుడు మళ్ళీ పరిశోధనలు పట్టాల మీద చెప్తా ఉన్నాయి. ఈ సూక్ష్మజీవులు ప్రత్యేకమట. ఓయూ మైక్రోబయాలజీ విభాగంలో ప్రొఫెసర్ సందీప్త బూరుగుల ఆధ్వర్యంలో విద్యార్థులు 3 ఏళ్ల నుంచి ఈ పరిశోధన చేస్తున్నారు. ముందుగా దేశ విదేశాల్లో జరుగుతున్న పరిశోధనల వివరాలు సేకరించి వాటికి భిన్నంగా ప్రయోగాలు ప్రారంభించారట. పురుగులే ఈ పురుగులే జీవ పురుగులే మళ్ళీ దాంట్లో ఉత్పాదకతను పెంచేటువంటి చేస్తున్నాయంటే భూమి సారవంతాన్ని పెంచుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అందులో ఉన్న రసాయనాలు ఏవైతే ఉంటాయో, మేము కెమికల్స్ కొడతాం కదా, ఆ కెమికల్స్ ను కూడా నశింపజేస్తాయి అంటే అవి మంచి పురుగులు, మంచి సూక్ష్మజీవులు. అట్లా ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకు, విజయ్ దేవరకొండకు పురస్కారం ఏంది? ఎన్టీఆర్ గారు ఆస్తి, ఎన్టీఆర్ గారి మేకప్ కిట్టు, ఎన్టీఆర్ గారికి సంబంధించిన సర్వం బాలకృష్ణ గారికి పోయింది. విజయ్ దేవరకొండ కాంతారావు అవార్డు 2014 నుంచి 2023 వరకు ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాల ఎంపిక. ఉత్తమ చిత్రానికి 10 లక్షలు, బంగారు జ్ఞాపిక, గద్దర్ సినీ అవార్డుల ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ప్రముఖ నటుడు మురళీమోహన్ నేతృత్వంలోని జ్యూరీ ఒక్కో ఏడాదికి గాను ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలని పురస్కారాలకు ఎంపిక చేసింది. వీటితో పాటు కొన్ని జాతీయ ప్రత్యేక పురస్కారాలకి సినీ ప్రముఖుల్ని ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన అవార్డులతో పాటు కొత్తగా అలనాటి సినీ ప్రముఖులు పైడి జయరాజు, కాంతారావు పేర్లతో ప్రత్యేక పురస్కారాలను ఏర్పాటు చేశారు. 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. 2014-23 వరకు పురస్కారాలకు ఎంపికైన సినిమాల వివరాలు శుక్రవారం రిలీజ్ చేసిరట. ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ వాళ్ళ నాయన పేరు మీద సినీ పురస్కారం అందజేస్తూ ఉంటే, విజయ్ దేవరకొండ ఈ దేవరకొండల పిల్లగానికి ఏమో కాంతారావు పురస్కారం, మణిరత్నం, ఆ తర్వాత సుకుమారు, అట్లూరి పూర్ణచంద్ర రాజు,
ఆ తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ వీళ్ళకు ప్రత్యేక పురస్కార గ్రహీతలట. వాళ్ళందరూ కూడా పురస్కారాలు లభించినాయి. అయితే నిన్న ఒక కార్టూను చాలా గమ్మత్తుగా ఉంది. ఆ కార్టూను ఏది అల్లు అర్జున్ గారికి ఇది ఇచ్చిరుగా బెస్ట్ యాక్టర్ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిరు కదా. ఆ అవార్డు మీద సెటైర్ చూడరు ఒక ఆయన వేసిండు. గద్దరేమో అడవి తల్లికి దండాలు అని పాట పాడుతుంటే ఈయన మా తల్లి అడవికి దండాలు అని చెట్లు అడవి నరకపోతా ఉన్నట. గంధం చెక్కల దొంగ అన్నట్టు ఆయన పాటలకు ఈ ఏచకానికి ఇచ్చినటువంటిది సింక్ అయితే లేదని కాపాడుతున్నాడు. ఎత్తుకపోమని చెప్తున్నాడు, అంటున్నాడు. మృత్యుంజయ గారు వేసినట్టున్నారు. చాలా అద్భుతంగా. ఇక ప్రపంచ సుందరి ఎవరో నేడు హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ ఫైనల్. టాప్ 40లో మిస్ ఇండియా నందిని గుప్తా. భారీ ఏర్పాట్లు, బాలీవుడ్ తారల ప్రదర్శనలు. అచ్చా, వీసా ఇంటర్వ్యూలపై ఇవాళ ప్రపంచ సుందరి ఎవరు అనేది తేలబోతా ఉంది. ఇవాళ సాయంత్రం విశ్వసుందరి కిరీటం రాబోతా ఉంది. క్యూ న్యూస్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. చూడండి. ఇక భారీ ఏర్పాట్లు, బాలీవుడ్ తారలు కూడా రాబోతా ఉన్నారట. ఇక వీసా ఇంటర్వ్యూలపై ఆన్లైన్లో తరచూ పరిశీలించుకోండి. విద్యార్థులకు అమెరికా సూచన చేసిందట. ఇక అదే పనిలో ఉండాలి. లోకల్ సరుకు, బ్రాండెడ్ ముసుగు. ప్రధాన కంపెనీల పేర్లను తలపించేలా విద్యుత్ ఉపకరణాలు. మార్కెట్లో విచ్చలవిడిగా స్థానిక తయారీ పరికరాల విక్రయం. కొద్ది కాలానికే వైఫల్యం, విద్యుత్ అగాధాలతో ప్రమాదాలు. రాష్ట్రంలో ఏడాదికి సుమారు 600 మంది మృతి. అక్షరాలు మార్చి ధరతో ఏమార్చి. నకిలీ విద్యుత్ సామాగ్రి అమ్మకాలు మార్కెట్లో పెరిగిపోతున్నాయి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం కాకుండా నాణ్యత లేని ముడి సరుకుతో స్థానికంగా తయారు చేసిన వాటిని తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేర్లను కొద్దిగా మార్చేసి అవి కూడా బ్రాండెడేనంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. వీటి కారణంగా ఒక్కోసారి షాక్ తల్లి మన రాష్ట్రంలో ఏడాదికి సుమారు 600 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి. ఇళ్లలో, వాణిజ్య సముదాయాల్లో ఉపయోగించే తీగలు, స్విచ్ బోర్డులు, బల్బులు, ఫ్యాన్లు, కుక్కర్లు, గ్రైండర్లు వంటి వాటికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ఆమోదం ఉంటేనే కొనాలి. కానీ వ్యాపారుల మాయాజాలంలో చిక్కుకొని చౌక వస్తువులనే కొంటూ ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏది అసలు, ఏది నకిలీ, ఏది లోకల్ అనేది కూడా పోల్చుకోలేనంతగా ప్యాక్ చేసి ఉంటున్న డబ్బాలతో తాము కొనేది బ్రాండెడ్ వస్తువుగానే మరికొందరు అపోహపడుతున్నారు. అత్యంత కీలకం CEA నిబంధనలు అని చెప్తా ఉన్నారు. లోకల్ సరుకు, బ్రాండెడ్ ముసుగు. అసలు సేమ్ యాపిల్ ఫోన్ లాగానే ఉంటుంది. యాపిల్ ఫోన్ ఎయిర్ పాడ్స్ కూడా యాపిల్ అట్లనే ఉంటాయి, కానీ అవి డూప్లికేట్. బరాబర్ ఉంటాయి. ధర తక్కువ అంటూ బూరిడి. పై 2 చిత్రాల్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ల ప్యాకింగ్ ను గమనించండి. పైన ఉన్న ప్రముఖ కంపెనీ ఫ్యాన్ 1400 విక్రయిస్తామని దుకాణ యజమాని ఈనాడుకు చెప్పారు. దాని కింద అదే పేరును తలపించేలా ఉన్న స్థానికంగా తయారైన దాన్ని 700కి ఇస్తామని తెలిపారు. ఇవి ఇక్కడే లభ్యమయ్యే పరికరాలతో తయారైనందునే ధర సగం తగ్గుతుందని తెలిపారు. పైన దానికి ISI మార్క్ ఉండగా కింది దానికి ISI మార్క్ లేకపోవడం గమనార్హం. ఇగో అట్లా సేమ్ ఉంటుంది. సేమ్ కలర్ బిల్లర్ అంతా బరాబర్ ఉంటుంది. ISI మార్క్ ఉన్నది ఇక్కడ లేదు అంతే. బ్రాండెడ్ వస్తువులను కొనమని చెప్తా ఉన్నాను. ఇక పసలేని ఆరోపణలపై స్పందించరు. భాజపాలో భరాసా విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదో ఫ్యామిలీ డ్రామా, మేము పాత్రదారులను కాదలుచుకోలేదని స్పష్టీకరణ. భాజపాలో భరాసా విలీనానికి ప్రయత్నం జరుగుతున్నట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి పసలేని ఆరోపణలపై తాను స్పందించదలుచుకోలేదన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మాట్లాడడానికి వారికి ఉన్న విశ్వసనీయత ఏంటి, ఆమె జైలుకు ఎందుకు వెళ్లారు, అలాంటి ఆమె చేసిన ఆరోపణలకు మేము జవాబు చెప్పాలని చెప్పి ఆయన ప్రశ్నించారు. అయితే ఇక్కడ మీరు చూడండి బాయ్సాబ్, నిజంగా బీజేపీకి బీఆర్ఎస్కు పొత్తు కలిసిందా, ఎప్పుడు కలిసింది ఒక్కసారి చూద్దాం. మనకు దుబ్బాక బై ఎలక్షన్స్ వచ్చినాయి చూసినా. దుబ్బాక ఉప ఎన్నికలు అక్కడ సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఉప ఎన్నిక దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోయాడు. ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలు వస్తే అక్కడ రఘునందన్ రావు గారు బీజేపీ నుంచి పోటీ చేసిండు ఆయన. అయితే ఎవరు ఈయన రామలింగారెడ్డి సతీమణి రామలింగారెడ్డి భార్య, ఈమె బీఆర్ఎస్ నుంచి పోటీ చేసింది. వీళ్ళ బంధం అక్కడ కనెక్ట్ అయింది. నేను ఆ రోజే ఈ వీడియో ఉంటుంది, మీరు చూడండి క్యూనిస్లో. రఘునందన్ రావు గారు
విద్యావంతుడు, బాగా తెలివైనోడు, వకీలు, డబ్బున్నోడు, పేరుగల్లోడు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడితే రామలింగారెడ్డి గారి సతీమణికి టికెట్ ఇచ్చి ఈమెకు వాస్తవానికి ఆ తల్లి తప్పు కాదు కానీ ఆమె సరే ఒక నిరక్షరాస్యురాలు, ఆమెకు చదువు రాదు, అప్పుడున్న పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చదువుకోలేకపోయింది. ఆమెకు 1 2 3లు కూడా రావు, 1 2 3లు కూడా పూర్తిగా నువ్వు సెకండా నేను సెకండా అనేటువంటి అట్లా మాట్లాడినటువంటి పరిస్థితిలో ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని, సరే ఆ కుటుంబంలోంచి అభ్యర్థి పోయింది కాబట్టి రామలింగారెడ్డి కొడుకు ఇవ్వకుండా ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికల్లో దించింది. ఆ ఎన్నికల్లో దించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమం చూడు. ఇక్కడ చెరుకు ముత్యంరెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేసిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిండు. చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచి చేసిండు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రఘునందన్ రావు గారు, రామలింగారెడ్డి గారి భార్య చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు అభ్యర్థులు. మీరు అది ఆ రోజు కనుక క్లిప్పులు గుర్తు చూస్తే షామీర్పేట దగ్గర రఘునందన్ రావు గారికి సంబంధించినటువంటి 50 లక్షలు పట్టివేత అని వార్త, నమస్తే తెలంగాణలో వార్త, టీ న్యూస్లో వార్త. రఘునందన్ రావు డబ్బు పట్టివేత. తర్వాత రఘునందన్ రావు గారి మామ ఇళ్ల పైన సోదాలు, రఘునందన్ రావు మామ ఇంటి పైన సోదాలు, రఘునందన్ రావును చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారానికి అవకాశం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. శ్రీనివాసరెడ్డి గారిని పట్టించుకోలే, ఈయనను పట్టించుకోలే. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ప్రయాణం రఘునందన్ రావు గారికి ఎంత సానుభూతి రావాలో అంత కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. కల్పించి రఘునందన్ రావు గారికి గెలిచేటట్టు చేసింది. అదైపోయిన తర్వాత మనం గమనిస్తే ఈటల రాజేందర్ గారు, ఈటల రాజేందర్ గారి మీద భూ కబ్జా ఆరోపణలు పెట్టి దేవరయంజాల దగ్గర భూ కబ్జా ఆరోపణలు పెట్టి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిరు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. ఒకేసారి వార్తలు ఆయన మీద రావడం, ఎందుకు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు భూ కబ్జాలు చేసిరు, సంపద కొల్లగొట్టిరు, అవినీతికి పాల్పడరు, అందరు చేసిరు. కానీ స్పెషల్గా ఈటల రాజేందర్ గారిని ఎందుకు టార్గెట్ చేసిండు అప్పుడు అని అంటే, ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ బలం చాలా తక్కువ ఉంది అప్పుడు. దానికో బలమైనటువంటి బీసీ సామాజిక వర్గం నాయకుడు పోతే తప్ప అది బలపడది, అది బలపడది. మరి ఈటల రాజేందర్ గారిని నేరుగా వేయాలని చేరమంటే చేరడు కదా. ఆయన చేరాలంటే ఆయన మీద బలమైనటువంటి కేసులు, ఈడీలని, బోడీలని, ఈ ఏసీబీ అని, ఇవని అవని పెట్టడం ద్వారా ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించారు. బయటికి పంపించిన తర్వాత ఆయన ముంగట ఉన్నటువంటి ఆప్షన్స్ కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ పవర్లో లేదు, అధికారం లేదు. ఇక్కడ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. ఈటల రాజేందర్ గారిని ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ దగ్గరనే ఉంది అని ఆయన అనుకుడు, అందరు అనుకురు. కాబట్టి ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఇండిపెండెంట్గా ఉంటాడని, కాంగ్రెస్లో చేరుతాడని, ఇంకో పార్టీ పెడతాడని రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీని ఎందుకు చూజ్ చేసుకుంటే ఆయనకున్నటువంటి లొసుగులు ఆయనకున్నాయి. ఆయన వ్యాపారాలు కావచ్చు, ఆయన ఆస్తులు కావచ్చు, ఆయన కాపాడుకోవడానికి ఆయన ఖచ్చితంగా ఇటే పోతాడు. బయటికి వెళ్ళగొడితే అంటే కరెక్ట్గా ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఈటల రాజేందర్ గారి దగ్గరికి బీజేపీ రాయబారులను కూడా తోలి బీజేపీలో జాయిన్ చేశారు. సో తద్వారా ఏమైంది, బీజేపీ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయింది. ఏది హుజురాబాద్ బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయింది. ఇక బండి సంజయ్ గారి నేతృత్వంలో రాబోతా ఉంది, బీజేపీ అధికారంలోకి రాబోతా ఉంది అనేటువంటి వాతావరణాన్ని కల్పించి పెట్టారు. అయితే
ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఇదే కాదు ఇంకా ఆదిలాబాద్ ఎంపీ ఎలక్షన్, నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్, కరీంనగర్ ఎంపీ ఎలక్షన్, మెదక్ ఎంపీ ఎలక్షన్, ఇటు సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్, ఇటు ఏది ఆడ చేవెళ్ళ ఎంపీ ఎలక్షన్, ఆ తర్వాత మహబూబ్నగర్ ఎంపీ ఎలక్షన్. ఈ అన్నిట్లలో బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. బలహీనమైనటువంటి అభ్యర్థులను కేసీఆర్ రంగంలోకి దింపడం కొద్ది మేరకు బీజేపీకి లాభం చేకూర్చే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచే ఇలా బంధం బలపడుతూ వస్తూ ఉంది. సో అనేక సార్లు ఇటీవల కాలంలో కేసీఆర్ గారు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు. ఒకటి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ జరిగినాయి. ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా భారతీయ జనతా పార్టీ ఆ 2 సీట్లను దక్కించుకునే ప్రయత్నం చేసింది. అంటే ఇది ఎప్పటి నుంచో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం లెక్క కవిత గారు చెప్పినటువంటి కార్యక్రమాలు బలపడుతున్నాయి. కేసీఆర్ గారు చాలా రోజుల నుంచి టచ్లో ఉన్నాడు నరేంద్ర మోడీ గారితో, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంతో అని చెప్పడానికి ఇవన్నీ లెక్కలు బయటపడతా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీని విమర్శించుడు తక్కువ చేసిండు ఎవరు? కేసీఆర్ గారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళని విమర్శించట్లేదు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఏదో పొడిగా మాట్లాడి వదిలిపెట్టిరు తప్ప బీఆర్ఎస్ నాయకులు పూర్తి స్థాయిలో బీజేపీ మీద ఎక్కడ కూడా యుద్ధానికి దిగినట్టు అనిపించేది. పైపెచ్చు మీరు ఢిల్లీకి బోరి కవితకి ఇలా బెయిల్ వస్తుంది పోరి అని ఈజీగా చెప్పగలిగిండంటే, సో కవిత బెయిల్ విషయంలో కేసీఆర్కు ఎంత క్లారిటీ ఉంది, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి తెలియకపోవచ్చు, అగ్రనాయకత్వానికి కేసీఆర్ ఎంతటి సేవ చేస్తుండో వాళ్ళకో క్లారిటీ ఉంది. ఇక్కడ రఘునందన్ రావు గారు కవిత మీద విమర్శలు చేస్తే అందరు సైలెంట్గా ఉండాలని కిషన్ రెడ్డి గారు ఎంటర్ కావడం ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంటగాగుతున్నట్టుగానే ఈ పరిణామాలన్నీ సూచిస్తూ ఉన్నాయి. ఇక పసలేని ఆరోపణలపై స్పందించాలని కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. కాళేశ్వరం నివేదిక వచ్చాక అన్ని బయట పెడతాం, అవినీతి పరులకు భూబకాసురులకు శిక్ష తప్పదు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి కవిత సమస్య టీ కప్పులో తుఫాన్ లాంటిదని వ్యాఖ్య. కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్సులు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అందాల్సి. నిజంగా కల్వకుంట్ల కవిత గారి విషయం ఒకసారి తీసుకుంటే నిజంగా వాళ్ళ నాన్న పెట్టిన పార్టీకి ఆపతొచ్చిందంటే కవిత పోయి నిలబడదా? వాళ్ళ ఇంటి పంచాయతీ అది, వాళ్ళ ఇంటి పంచాయతీ. ఇక వచ్చి కవిత బీసీల పక్షాన ఎస్సీల పక్షాన నిలబడిపోయి ఇవన్నీ ఉత్తాయే. వాళ్ళ నాన్నకు ఆపత వచ్చిందంటే పోయి మళ్ళా అన్నే నిలబడుతుంది. కాళేశ్వరం బ్యారేజీలో ఏమంటారు, కాళేశ్వరం నివేదిక వచ్చాక అన్నీ బయట పెడతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటా ఉన్నారు. మంత్రి ఏడాదికు అక్షరం చొప్పున రాస్తా ఉంటే నివేదిక ఎప్పుడైతే ఎన్ని తరాలకు పూర్తి కావాలి? అది ఇప్పటికే కమిషన్ గడువుని ఎన్నిసార్లు పెంచిరు, అది పోగా వాళ్ళ కొత్త కమిషన్. ఈ కమిషను ఎన్నడు తీరాన్ని చేరాలి, ఇది ఎన్నడు బ్యారేజీ దాటాలి, ఎన్నడు నివేదిక ఇవ్వాలి, ఎన్నడు చర్యలు తీసుకోవాలి? 17 నెలల గడువు అయిపోతా ఉంది ఇప్పటికీ. రెడ్డిగా కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్లు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అందాల్సి ఉంది. భూముల వ్యవహారంలో ఫోరెన్సిక్ ఆడిటింగ్, విద్యుత్ సమాచార శాఖలోని భరాసా అక్రమాలన్నీ కలిపి 99 అయ్యాయి. శిశుపాలుడి తప్పుల్లా కాళేశ్వరం రిపోర్టు వచ్చేసరికి 100వ తప్పు అవుతుంది. ఇక చర్యలు తీసుకోవడమే మిగిలింది. నివేదికలపై మంత్రిమండలిలో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇది పేపర్ వరకు పనికొస్తుందేమో కానీ చర్యలు తీసుకునేటువంటి సత్తా కానీ పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది స్పష్టం. పార్టీలో 10 ఏళ్ళు ఎంతో ఆవేదన అనుభవించా. నా లేఖను బహిర్గతం చేసిన వారికి అది అంతర్గత అంశమని తెలియదా? కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు. భాజపాతో జతకట్టే పార్టీలకు భవిష్యత్తు ఉండదని చెప్పి ఎమ్మెల్సీ కవిత. భాజపాతో జతకట్టే పార్టీలకు రాజకీయంగా కొంతకాలం కలిసి వస్తుందేమో కానీ దీర్ఘకాలిక భవిష్యత్తు ఉండదని, ఆ తర్వాత మరుగున పోవడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని తాను కేసీఆర్కు చెప్పానన్నారు. పార్టీలో 10 ఏళ్లుగా ఎన్నో ఆవేదనలు అనుభవించానని చెప్పారు. శుక్రవారం వివిధ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంచిర్యాలకు వచ్చిన ఆమె మీడియాతో చిట్చాట్గా మాట్లాడేట. మళ్ళీ చిట్చాటేనట. కొర్రీలతో రుణం తర్వాతే విద్యా రుణం.
కొర్రీళ్లతో రణం తర్వాతే విద్యా రుణం. అమెరికాలో చదువులు వీసాలపై ట్రంప్ ఆంక్షలు. దేశీయంగా బ్యాంకులు అనధికారిక నిబంధనలు. ఇక లక్ష్యంలో 25% మంజూరు చేయని వైనం. తిరిగి విసిగిపోతున్న విద్యార్థులు. గట్టిగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారట. ఉన్నత చదువులతో ఎదగాలనే విద్యార్థుల ఆశలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు రాష్ట్రంలోని బ్యాంకులు సైతం నీళ్లు జల్లుతున్నాయి. ముఖ్యంగా వీసాల జారీపై పార్ట్ టైం ఉద్యోగాలపై అమెరికాలో విధించిన ఆంక్షల కారణంగా విద్యా రుణాల మంజూరుతో పాటు గతంలో తీసుకున్న వాటిపై తిరిగి చెల్లింపులపై బ్యాంకులు ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. బ్యాంకులకు కూడా ఫస్ట్ బ్యాంకుల సంగతి ఏందో తేలాలి. బ్యాంకులు ఎవరికి రుణాలు ఇస్తూ ఉన్నాయి, ఎంత రుణాలు ఇస్తున్నాయి, డిపాజిట్లు ఎవరికి పోవాలి, 85% తన లోకల్ పరిధిలో ఖర్చు పెడుతుందా లేదా చూడాలి. ఒక్క రుణమీమంటే మాత్రం ఇయరిలు చదువుకుంటామంటే సవాలక్ష చెప్తారు. వాడు విజయ్ మాల్యా 1000 కోట్లు 10,000 కోట్లు ఎత్తుకపోవచ్చు, నీరవ్ మోదీ ఎత్తుకపోవచ్చు, ఈ లలిత్ మోడీలు వీళ్ళు ఎత్తుకొని పోవచ్చు. ఎంతన్నా వాళ్ళకి ఎంతైనా దోషి పెడతాయి, ఎందుకంటే వాళ్ళకి కమిషన్లు ఇస్తారు కాబట్టి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అట ఇవాళ. ఏంటి అలా చూస్తున్నామంటే బాంబులాగా కనిపిస్తున్నట్టు ఈయన మాకిరెడ్డి కార్టూన్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఏది రాజీవ్ వివేకాసానికి సంబంధించి కూడా వాళ్ళు ఏది సిబిల్ స్కోర్ కావాలి. సిబిల్ స్కోర్ అయితే ఉండదు. సిబిల్ స్కోర్ అంటే మొదటికి మోసం. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా ఎంతవరకు. అందాల కిరీటం ఎవరికో. నేడు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనాలే. ఐటెక్స్లో 7 వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. క్వార్టర్ ఫైనల్కు 40 మంది ఎంపిక. మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు. విజేతకు సీఎం చేతుల మీదుగా కిరీటం. జడ్జీలుగా సోను సూద్, సుధారెడ్డి, మిస్ ఇంగ్లాండ్ కరీనా టర్రెలట. సోను సూద్కు హ్యుమానిటేరియన్ అవార్డు ప్రదానం. స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్న 2017 విజేత మనిషి చిల్లరట. అచ్చా, ఇక ఇవాళ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ జరగబోతా ఉందట. కిరీటం పెడతారు విశ్వసుందరికి. వెనక్కి తగ్గని కవిత. రెండో రోజు అవే కామెంట్లు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోనని వ్యాఖ్య. మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ క్యాడర్కు దూరం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తగ్గడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరుగుతున్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె వరుసగా రెండో రోజు అవే కామెంట్లు చేశారు. శుక్రవారం మంచిర్యాలలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసినటువంటి సందర్భంలో వెనక్కి తగ్గట్లేదు కవిత అని చెప్తా ఉంటే అదంతా ఫ్యామిలీ డ్రామా. బీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కిషన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో జరిగే పదవుల ఆస్తుల పంచాయతీతో మాకేంటి సంబంధం? ఈ ఇష్యూపై బీజేపీ నేతలు ఎవరు మాట్లాడొద్దని ఆదేశం. కవిత ఎపిసోడ్ అంతా ఫ్యామిలీ డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ఇక్కడ విషయం ఏంటంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పైన ఎవరిని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కొడుకును అభ్యర్థిగా పెట్టిండు. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ అయితే కేసీఆర్ ఆ మీటింగ్కి హాజరు కాలేదు. అంటే వీళ్ళని గెలిపించాలనేటువంటి కాన్సెప్ట్ ఆయనకు అప్పుడే ఏర్పడ్డది. కవిత ఎపిసోడ్ అంతా ఫ్యామిలీ డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది డాడీ డాటర్ సిస్టర్ బ్రదర్ సమస్య అని అభివర్ణించారు. వాళ్ళ ఇంట్లో జరిగే పదవులు ఆస్తుల పంచాయతీతో తమకు తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని కొట్టిపారేశారు. బీజేపీ నేతలు కూడా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీలో కలపాలన్నది ఎవరితో మాట్లాడారో కవిత కేసీఆర్ని అడగాలని అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడి అదంతా ఫ్యామిలీ డ్రామా అని చెప్తా ఉంటే వెనక్కి తగ్గుతలేదు కవిత. ఈ పరిణామాలన్నిటిపైన డాడీ సైలెంట్. కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్. ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా నో రెస్పాన్స్. అయోమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు. కేటీఆర్ను కాదని నోరు విప్పని సీనియర్లు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో మళ్ళీ హరీష్ మంతనాలు. కాళేశ్వరం కమిషన్ విచారణ. కవిత ఎపిసోడ్ పైన చర్చ. కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయినటువంటి వార్త ఇక్కడ ఉంటే ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్పై ఆ పార్టీ చీఫ్ ఆమె తండ్రి కేసీఆర్ మౌనం వహిస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నా ప్రత్యర్థి పార్టీలు విమర్శలు దాడులు చేస్తున్నా కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారు. తమ కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి భారీ స్థాయిలో నష్టం కలిగించినా ఆ వ్యాఖ్యలు చేసి 2 రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడట్లేదు. దీంతో డాక్టర్ అంత తీవ్రమైన ఆరోపణలు చేసినా డాడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కవిత కామెంట్లు చేసినప్పుడే ఆమెను ఫామ్ హౌస్కు పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడతారని బీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికదా హరీష్ రావును పిలిపించుకొని తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక క్యాడర్లో ఆందోళన నెలకొంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. శుక్రవారం మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె గురువారం చేసిన ఆరోపణలే రిపీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మౌనం పార్టీకి నష్టం చేకూరుస్తుందని పలువురు సీనియర్ నేతలు ఆవేదన చెందుతున్నారు. అనుచరుల వద్ద ఆవేదన. ఇక పార్టీలో ఇంత జరుగుతున్నా తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకు ఏమాత్రం మింగుడు పడడం లేదని ఆమె అనుచరులు అంటున్నారు. అయితే తాను రాసిన లేఖకు స్పందించకపోగా దూతలతో రాయబారం ఎందుకన్నా
ప్రశ్నలను కవిత వేస్తున్నట్లు తెలిసింది. పార్టీలో ఏం జరగబోతున్నదో తెలుసుకోవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదా అని తన సన్నిహితుల వద్ద ఆమె వాపోయినట్టు సమాచారం. నేరుగా పిలిచి మాట్లాడితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని ఆమె అనుచరులు చెప్తా ఉన్నారు. ఇక ఇదిట్లుంటే కవితను విలువకపోగా హరీష్ రావును పిలుచుకున్నాడు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. శుక్రవారం ఫామ్ హౌస్లో కేసీఆర్తో ఆయన సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్ళిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది. కాళేశ్వరం కమిషన్ విచారణ దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హరీష్ ప్రధానంగా దానిపైనే చర్చించారని బయటకు చెప్తున్నప్పటికీ కవిత ఎపిసోడ్ పైన చర్చించి ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కవిత అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నదన్న చర్చ వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టు తెలిసింది. ఆమె సొంతంగానే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా లేదంటే వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారా అన్న అంశం పైన చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే హరీష్ రావు ఈటల రాజేందర్ గారు సీక్రెట్గా ఓ ఫామ్ హౌస్లో భేటీ అయినట్టుగా ఒక సమాచారం బయటకు వచ్చింది. ఈటల రాజేందర్ గారితో మాట్లాడిన తర్వాత హరీష్ రావు గారు మళ్ళీ కేసీఆర్తో భేటీ అయినట్టుగా తెలుస్తాం. అంటే కాళేశ్వరం వ్యవహారం మీద ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ ముగ్గురు సేమ్ సమాధానాలు చెప్పాలనేటువంటి అంశం మీద మాట్లాడుతున్నారో ఏమో. సో కాబట్టి ఈటల రాజేందర్ గారు హరీష్ రావు గారు భేటీ అయ్యారన్నటువంటిది స్పెక్యులేషన్ అయితే బయటకు వచ్చింది. అయినరా కాదా అనేది క్యూ న్యూస్ ధృవీకరిస్తలేదు, క్లారిటీ లేదు ఇంకా. ఇక దొంగలంతా ఒకటయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తనపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయిందని, పార్టీలోని దొంగలంతా ఒకటయ్యారని ఆయన కామెంట్ చేశారు. తనకు కౌంటర్ ఇచ్చిన ఒక పోస్ట్ను కోట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసిండు. ఆయనకు కరీంనగర్ నుంచి స్టార్ట్ అయిందట వారు. కరీంనగర్ నుంచి అంటే ఎట్లా? సంజయ్ నుంచా మరి కావచ్చు, ఇంకెవరు. నందినికి గోల్డ్ మెడల్. తెలంగాణ యంగ్ అథ్లెట్ అగసార నందిని ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది. శుక్రవారం ముగిసిన హెప్టాథ్లాన్లో నందిని 5491 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. ఆసియా అథ్లెటిక్స్లో బరిలోకి దిగిన తొలిసారి నందిని గోల్డ్ గెలవడం విశేషం. కంగ్రాచులేషన్స్. ఇక ఇదిట్లుంటే ఇదే ఎపిసోడ్లో హరీష్ ఈటల భేటీ వెనుక మతలాబేంటి? కాళేశ్వరం నోటీసులు వచ్చాక వాళ్ళిద్దరూ ఓ ఫామ్ హౌస్లో కలిశారు. మహేష్ కుమార్ గౌడ్ అక్కడి నుంచే కేసీఆర్తో మాట్లాడారు. కమిషన్ ముందు ఒకే ఆన్సర్ చెప్పాలని డిసైడ్ అయ్యారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి టైం దగ్గర పడింది. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ కేటీఆర్ స్పందించాలి. రాజాసింగ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్. హరీష్ రావు ఈటల భేటీ వెనుక మతలాబేంటి? కాళేశ్వరం నోటీసులు వచ్చాక వాళ్ళిద్దరూ ఓ ఫామ్ హౌస్లో కలిసిరట. హరీష్ రావు ఈటల రాజేందర్ గారు ఇద్దరు కలిసి ఓ ఫామ్ హౌస్లో భేటీ అయినట. భేటీ అయిన తర్వాత హరీష్ రావు పోయి మళ్ళీ కేసీఆర్ను కలిసిండట. అసలు ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ ఈటల రాజేందర్ని ఏమైనా బ్యాక్ తీసుకుంటుర్రా, లేకపోతే బీజేపీలోనే ఉంటారా, లేకపోతే ఈ అధ్యక్ష పదవి ఇస్తారా, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోవన్నా అని ఈటల రాజేందర్ ఏమైనా ప్రయత్నం చేస్తుండా, లేకపోతే కాళేశ్వరం మీద మాట్లాడిదా? నిజంగా వాళ్ళ భేటీ జరిగిందా? ఇది తెలవాల్సినటువంటి అంశం. గుజరాత్పై ముంబై విక్టరీ. ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను ఎలిమినేట్ చేస్తూ ముంబై టీం క్వాలిఫైయర్ 2కు అర్హత సాధించింది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 స్కోర్ చేసింది. రోహిత్ శర్మ 50 బాల్స్లో 81 రన్స్ చేశాడు. చేజింగ్లో గుజరాత్ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లు కోల్పోయి 208 రన్స్ చేసి ఓడిపోయింది. అంటే నిన్న బాగానే దానిలో ఆడారు, గెలిచేటువంటి మ్యాచ్ పోయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కేసీఆర్ లిస్ట్ ఇవ్వలేదు. అక్కడ అధికారులతో చేయిస్తున్నాం. మంత్రి పొంగులేటి ప్రభుత్వ భూములతో ఉన్న గెట్టు పంచాయతీలు పరిష్కరిస్తాం. వారంలో ఫోరెన్సిక్ ఆడిట్ మొదలు. భూబకాసురులను బయట పెడతాం. పేదలకు అసైన్ పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ఏఐ టెక్నాలజీతో సబ్ రిజిస్టార్ ఆఫీసులో అవినీతికి చెక్ పెడుతున్నట్టు వెల్లడి. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్సీలకు కూడా ఒక కోటా ఇవ్వండి. ఎమ్మెల్సీలకు కూడా ఒక కోటా ఇస్తే మేము కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే అర్హత, ఎమ్మెల్యేలకు నిధులు లేవాయా విధులు లేవాయా, ఏది ఎమ్మెల్సీలకు నామకే వాస్తే అట్లా పెడితే అట్లా లెక్క మేమేం న్యాయం చేయగలుగుతాం? ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ లాంటి వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల లిస్టు ఇవ్వలేదని, అక్కడ అధికారులతో విచారించి ఇండ్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ధరల నియంత్రణకు 1-2 రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన వివరించాడు. ఇక కవిత ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. దయ్యాలని, దేవుడని, నాన్న అంటే గౌరవం అని అంటున్నారు. నాన్నకు తనను దూరం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎవరు దూరం చేస్తున్నారో కవిత చెప్తే విందామని నేను కూడా ఎదురు చూస్తున్నా అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎవరు వీళ్ళు ప్రశ్నలు అడిగితే ఆయన చెప్పినటువంటి మాట. ఇక విజయ్ దేవరకొండ కాంతారావు అవార్డు 2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డుల ప్రకటన. 2014 నుంచి 23 వరకు అవార్డులు ప్రకటిస్తే కొన్ని సినిమాల్ని ఎంపిక చేశారు. దాంట్లో ఈ దేవరకొండల విజయ్కి కాంతారావు అవార్డు ఇచ్చారు. అంటే కొన్ని ఆరోపణలు ఏమున్నాయంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు జ్యూరీ ఉంది కదా, ఎవరైతే జడ్జిలు ఉన్నారో ఈ జడ్జిలు ఉన్నోళ్ళు కూడా
ఇవి అవార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారంట. అసలు యాక్చువల్గా అట్లా ఉండొద్దు. అంటే యాక్చువల్గా జడ్జీలు అనేటువంటిది సపరేట్గా ఉండాలి. వాళ్ళకు ఈ సినిమాలలో అప్లై చేసిన వాళ్ళు ఉండొద్దు, కానీ అట్లా ఉన్నారంట. ఉండడము తర్వాత వీళ్ళే మళ్ళా అవార్డులు ఎంపిక చేయడం ద్వారా నష్టం జరుగుతుందని చెప్పేసి కొంతమంది ఆందోళన. కామన్గా ఇవన్నీ వస్తూనే ఉంటాయి, జరుగుతుంటాయి. కిటికీ నుంచి నోట్ల వర్షం, విజిలెన్స్ నుంచి తప్పించుకునేందుకు బ్లాక్ మనీ బయటకు విసిరిన ఒడిశా ఇంజనీర్ 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు. కింద అధికారులు వచ్చి బయట డోర్ కొడుతున్నారని లోపట ఉన్న నోట్ల కట్టలు తీసి కిటికీలకి బయట విసిరేస్తున్నట ఒడిశాలో ఓ ఇంజనీర్. 2 కోట్ల రూపాయల నగ స్వాధీనం చేసుకున్నట. ఓన్లీ కిటికీలకి వచ్చినాయి 2 కోట్లు. 2 కోట్లు ఇట్లా పడేస్తే. ఇక నయీంని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆ చుట్టుముట్టున్నటువంటి బ్యాంకుల దగ్గర నుంచి మిషన్లు పట్టుకపోయారు, కౌంటింగ్ మిషన్లు పట్టుకపోయారు. ఏది ఈఎంఐ సరిపోతలేవు అని మళ్ళీ తెచ్చి దాదాపు ఎన్ని 3 లక్షల రూపాయలు లెక్క పెట్టిరా మిషన్ల మీద. 100 కోట్ల రూపాయలు ఏదో ఉంటే అట్లా 3 లక్షల రూపాయలు లెక్క పెట్టి 3,70,000 3 లక్షల రూపాయలు దొరికినాయి అని చెప్పిరన్నట్టు. మొత్తానికి మిషన్లు తీసుకపోయి లెక్క పెట్టిరు. అప్పుడు అంత అద్భుతం. దాని కాగితాలు, భూమి కాగితాలు అక్కడ లెక్క. ఆంధ్రజ్యోతి చూద్దాం. రూపాయలు 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటమట. ప్రపంచ సుందరికి అందే నజరానాలు, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర, ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలు మరెన్నో. ప్రస్తుతం పోటీలో 40 మంది. ప్రపంచం దృష్టి అంతా హైదరాబాద్ పైనే. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం. హైటెక్స్లో 4,000 మంది వీక్షించేలా ఏర్పాట్లు. భారత్ గెలిస్తే అత్యధిక టైటిళ్ల విజేతగా రికార్డు సృష్టిస్తుంది. నేడే మిస్ వరల్డ్ ఫైనల్ జరగబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. ఈ కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. పొత్తు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తా. పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లేక, అవకాశం వచ్చినా నాన్నను కలవలేకపోయా. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దుశ్చర్యలు. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి కూడా. అందువల్లే బట్టి ఎంపీ వంశీలకు అవమానాలు. మంచిర్యాలలో విలేకరులతో ఎమ్మెల్సీ కవిత, ఆమె పర్యటనలో కనిపించని బీఆర్ఎస్ నేతలంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా ఇక నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మాట్లాడినట్టుంది కదా. ఆపరేషన్ కగార్ పేరుతో ఆ తర్వాత నంబాల మృతదేహాన్ని దళితులకు అన్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ దళిత వ్యతిరేకని, రేవంత్ రెడ్డి కూడా దళిత వ్యతిరేక అని చెప్తా ఉంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని మీ నాయన గట్టెక్కినప్పుడు ఈ మాట మాట్లాడకపోయింది. అప్పుడు దళితులు యాదికి రాలే, బీసీలు యాదికి రాలే. ఇక్కడ బట్టి ఎంపీ వంశీలకు అవమానాలు. తాటికొండ రాజయ్యను ఏ కారణం చేత తీసుడు బర్తరఫ్ చేసి అవతల భారీ చెప్పలే కనీసం. మీరు చెప్తుంటే చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు చెప్పినప్పుడు నిజంగానే అనిపిస్తుంది, కావచ్చు అనిపిస్తుంది, అట్లా చెప్తారు. బైకాట్, కవితకు దూరంగా క్యాడర్, ఆమె వ్యాఖ్యలపై స్పందించవద్దు, కార్యక్రమాల్లో పాల్గొనవద్దు, బీఆర్ఎస్ నేతలకు ఆదేశాలు. కవిత పర్యటనపై సొంత మీడియాతో అధిష్టానం నిఘా, ఆమె ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నదన్న దానిపై ఆరా. కవిత తీరుతో కేసీఆర్ నారాజ్, అధినేత నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీలో అంతా మౌనంగా ఉన్నారట. ఇక కవిత ఇంటి పంచాయతీ అది. ఇక బీజేపీలో విలీనంపై కేసీఆర్ జవాబు చెప్పాలి. కవిత వ్యాఖ్యలకు ఉన్న విలువ ఏమిటి? వాళ్ళది ఆస్తులు, అధికారం, పదవుల కొట్లాట. డాడీ, డాటర్, సిస్టర్, బ్రదర్ ఫ్యామిలీ డ్రామా. అందులో మేము పాత్రధారులం కాబోము. సింధూర్పై రాహుల్ మాటలకు చోటేమియా రేవంత్ వత్తాస అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే ఇక పాత బంధం చిగురించింది. షామీర్పేట ఫామ్ హౌస్ లో ఈటలతో హరీష్ భేటీ. అక్కడి నుంచే కేసీఆర్ తో ఫోన్ లో మాటామంతి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అని చెప్పి మహేష్ గౌడ్. కాళేశ్వరం విచారణ కమిషన్ నుంచి నోటీసులు రాగానే కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య పాత బంధం మళ్లీ చిగురించిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. షామీర్పేటలోని ఫామ్ హౌస్ లో ఈటలతో హరీష్ రావు భేటీ అయ్యారని, అక్కడి నుంచి కేసీఆర్ తో వారు ఫోన్ లో సంభాషించారన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావాని, ఆ నావలో ఉన్న వస్తువుల్లో వాటాల కోసమే కేసీఆర్ కుటుంబంలో పంచాయతీ అవుతా ఉందట. ఇక సంపన్నుల చేతిలో అసైన్ భూములుంటే స్వాధీనమే. పేదల అసైన్ భూములను వారసులకు బదిలీ చేసే వెసులుబాటు కల్పిస్తున్నాం. 3 నుంచి 8 వరకు రెవెన్యూ సదస్సులు. కవిత వివాదం టీకప్లో తుఫానే అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక వాణిజ్య పన్నుల స్కామ్లో సిఐడి దూకుడంట. యాప్స్, మాడ్యూల్స్ తయారీలో రిసోర్స్ పర్సన్గా ఉన్న అధికారులపై దృష్టి. 30 మందికి విచారణ కోసం పిలుపు. ఇప్పటికే 20 మంది విచారణ పూర్తయింది. ఇవాళ మిగతా వారి వంతు. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్వేర్లో మాడ్యూల్ మాయం చేయడం పైన ఆరాధిస్తున్నారంట. ఇందులో సోమేష్ కుమార్ గారు ఉన్నారు, పుణ్యాత్ముడు. అధిక వడ్డీ ఆశ చూపి 150 కోట్లకు టోపీ. 16 నెలల్లో సొమ్ము డబ్బులంటూ 1530 మంది నుంచి డిపాజిట్లు వసూలు. తిరిగి చెల్లించని పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్. జీడిమెట్ట పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు. నిర్వాహకుల్లో ఒకరు అరెస్టు, పరారులో మరొకరు. ఏమైతే దానికి ఏం కాదు. ఈ ప్రజలు కూడా
రెట్టింపు అవుతుంది, ఎక్కువ పైసలు వస్తే వాడే చేసుకుంటాడు కదా, నీకెందుకు ఇస్తాడు? అంతా పరిశాన్ ఉంటుంది. కాళేశ్వరం ప్రయోజనాలు వివరిద్దాం, కమిషన్ ఏదైతే చెప్పేందుకు కేసీఆర్ సన్నద్ధం, మరోసారి బీఆర్ఎస్ చీఫ్తో హరీష్ భేటీ, ఫామ్ హౌస్లో 5 గంటల పాటు చర్చ. అయితే విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత అద్భుతం అనేది గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పిండు. అద్భుతం చాలా మంది చెప్పారు గతంలో. ఫామ్ హౌస్లో 5 గంటల పాటు చర్చ. ఇప్పుడు ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పలేదా కాళేశ్వరం గురించి? అందరు చెప్పారు. ప్రభుత్వంలో తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న హరీష్, కవిత పరిణామాలపైన కేసీఆర్ ఆరాధిస్తా ఉన్నట. ఇక బ్రహ్మోస్తో పాక్కు నిద్రలేని రాత్రులు. ఉగ్ర వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేసిన క్షిపణులు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, ఉగ్రవాద పాము మళ్ళీ పడగ విప్పితే తొక్కేస్తాం. బీహార్ యూపీ పర్యటనలో ప్రధాని మోడీ చెప్తున్నటువంటి మాట. దాబా హోటల్లో మత్తు, షాద్నగర్ మార్వాడి దాబాలో గుట్టుగా డ్రగ్స్ విక్రయం అంట. 3.5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ అట, 4 అరెస్ట్ అట. డ్రగ్స్ ముఖ్యమంత్రి గారు మీరేమో కాయసుబడి డ్రగ్స్ ఖతం చేయాలనేటువంటి లక్ష్యం మీరు పెట్టుకుంటే ఇక్కడ రాన్ రాజుగుర్రం కంచెరగాడిది అయినట్టుగా అయిపోయింది. డ్రగ్స్ ఇంకా పెరిగిపోయినాయి. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై సర్వే, 6 నదుల ప్రవాహంపై జరపాలని సిడబ్ల్యూసీ నిర్ణయం. ఖర్చు పోలవరం ప్రాజెక్టు అథారిటీదే. పోలవరం బ్యాక్ వాటర్ ముంపు పైన సర్వే చేస్తారట. గోదావరి కావేరీ అనుసంధానంపై మళ్ళీ ఫోకస్. జూన్ 24న సిడబ్ల్యూసీ నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ భేటీ. బొల్లాపల్లి నుంచి అనుసంధానానికి ఏపీ పట్టు, సగం వాటా కేటాయించాలన్న తెలంగాణ. ఎడిటోరియల్ ఓకే రైట్. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఒకసారి చూస్తే, వీరమల్లు విడుదల ఆగేనా, పవన్ కళ్యాణ్ పేర్కొన్న 4 గురించి గుసగుసలు. కమ్మ కాపు రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఆంధ్రలో కుమ్ములాట. అందుకే హరిహర వీరమల్లు సినిమాను టార్గెట్ చేశారు. తెర వెనుక నడుస్తున్న రాజకీయం ఏంటి? సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ కుట్ర. రాజకీయ నాయకులు, సినీ నటుల మధ్య ఒక విషయం దగ్గర సంబంధం ఉంటుంది, అదే నటన. నటనలో పోటీ పడడంలో వారికి వారే సాటి. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకోవడం ఈ రంగంలో ఉన్న వారికి మామూలేనని జనాభిప్రాయం. రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సినీ నటుడైన పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుపై వివాదం చెలరేగడం జనాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమా 17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో ఓ బందిపోటు కథగా చెప్తున్నారు. తన సినిమా విడుదల వెనుక కుట్రలు జరుగుతున్నాయని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడం రాజకీయ సినీ వర్గాల్లో దుమారం రేపింది. దీని వెనుక 4 హస్తం ఉందని స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం పెద్ద చర్చకు తెరలేపింది. జూన్ 1, 2025 నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సినిమా థియేటర్ల బంద్ ప్రకటన ఈ వివాదానికి అగ్గిరాజేసింది. జూన్ 12న హరిహర వీరమల్లు విడుదలకు ముందు థియేటర్ల బంద్ ప్రకటన వెలువడడం కుట్రపూరితమని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గే సినీ వర్గాలపై విరుచుకుపడ్డారు. దీని వెనుక ఉన్న వ్యాపార ప్రయోజనాలపై దర్యాప్తు జరపాలని హోం కార్యదర్శికి మంత్రి లేఖ రాశారు. రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ బలం, ఆర్థిక మూలం, చరిష్మా సినిమాతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే ఆయన్ని దెబ్బతీయడానికి వైఎస్ఆర్ పార్టీ హరిహర వీరమల్లు ఇదో కార్యక్రమం. బైకాట్ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేపట్టింది. కొందరు జనసేన నాయకులు దీనికంతా కారణం దిల్ రాజు అని విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన ఆ 4 ఎవరు? సినిమా థియేటర్లో 90% తాము గుప్పిట్లో ఉంచుకున్న 4 వారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిలో ఇరువురు దిల్ రాజు, అల్లు అరవింద్ తనకేమీ ఈ థియేటర్లతో సంబంధం లేదని మీడియా ముందు వచ్చి ప్రకటించారు. మరో ఇరువురు అక్కినేని రామానాయుడు వారసులు మాత్రం మౌనం వహించారు. ఈ వివాదం వెనుక సామాజిక రాజకీయ ఆధిపత్య పోరాటం ఉందనే అభిప్రాయం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983 వరకు రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ కింద రాజకీయ అధికారాన్ని చెలాయించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంతో కమ్మ సామాజిక వర్గం ఆ పార్టీ నాయకత్వాన రాజకీయ అధికారాన్ని అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విభజిత నవ్యాంధ్రలోనూ అధికారం రెడ్డి కమ్మ సామాజిక వర్గాల మధ్యనే గత 75 సంవత్సరాలుగా తిరుగుతూ వచ్చింది. 80వ దశకంలో రెడ్డి కమ్మ సామాజిక వర్గాలను ఛాలెంజ్ చేస్తూ కాపు నాయకుడు రంగం మీదికి వచ్చాడు. కాపుల సంఖ్య రీత్యా రెడ్డి కమ్మల కంటే ఎక్కువ. కాపు సామాజిక వర్గం బలహీన వర్గాలలో గట్టి పట్టున్న రంగ ఎదుగుదల తమకు ప్రమాదమని తలిచి అతన్ని 1988వ సంవత్సరంలో విజయవాడ నడిబొడ్డున దీక్షా శిబిరంలో ఉండగానే హత్య చేయించారు ఆధిపత్య శక్తులు. దీని వెనుక చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. రంగా హత్యానంతరం అతని అనుచరులు, జనం పెద్ద ఎత్తున కదిలి కమ్మవారి షాపులు, సినిమా హాళ్లు, ఆస్తులు తగలబెట్టారు. 500కు పైగా బస్సులు దహనమయ్యాయి. విజయవాడలోని వ్యాపార సముదాయాలు తగలబడి శ్మశానాన్ని తలపించాయి. పలు చోట్ల కమ్మవారి ఆస్తులను లూటీ చేసి జనం పట్టుకెళ్లారు. ఆ జనాగ్రహం కొనసాగింపుగా 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తిరిగి 4 దశాబ్దాల తర్వాత మరలా కాపులందరూ తమ నాయకుడిగా భావించే పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలోకి వచ్చాడు. గత ఎన్నికల్లో కొన్ని తప్పని అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన కూటమిగా కలిసి పనిచేశాయి. కానీ
కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య మానసిక ఐక్యత లేదు. చంద్రబాబు తదనంతరం లోకేష్ సీఎం కావాలని తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ సీఎం అని జనసేన రాజకీయ ఎత్తులకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకోవడానికి తెర వెనుక రాజకీయ సినీ రంగంలో ఉన్న బలమైన సామాజిక శక్తుల రహస్యంగా పనిచేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయ చిత్రపటంలో కమ్మారెడ్డి కాపు సామాజిక వర్గాల మధ్య అధికారం కోసం జరగబోయే కుమ్ములాటలకు హరిహర వీరమల్లు వివాదం ఒక శాంపిల్ మాత్రమేనని అర్థమవుతున్నది. జూన్ 12 హరిహర వీరమల్లు విడుదలకు అడ్డంకులను ఉప ముఖ్యమంత్రిగా తనకు గల రాజకీయ అధికార అంకుశంతో తాత్కాలికంగా అడ్డు తొలగించుకున్నప్పటికీ కొన్ని టెక్నికల్ కారణాలతో సినిమా విడుదల వాయిదా పడొచ్చని ఫిలిం నగర్లో ఊహాగానాలు చక్కర్లు కొడతా ఉన్నట. మొత్తానికి ఒక్క సినిమా విడుదలైతే ఆ సినిమా ప్రభావాన్ని తట్టుకోవడానికి ఎన్ని రకాల కుట్రలు జరుగుతాయో చూస్తారు. మాటిస్తే నెరవేర్చి తీరుతాం, శ్రీరాముడు మాట తప్పడు. ఆ బన్గయా శ్రీరామ్, మా ప్రభుత్వం కూడా అదే బాటలు. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం, ఇచ్చిన హామీ ప్రకారం చేసి చూపించాం. ఉగ్రవాదంపై యుద్ధం ముగియలేదు, మరో దాడి జరిగితే విధ్వంసమే. బీహార్ పర్యటనలో ప్రధాని మోడీ కరకట్లో 48,520 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా మాటిస్తే నెరవేర్చి తీరుతామని చెప్తా ఉన్నాడు. సార్ ఎన్నో మాటలు ఇచ్చిర్లే. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. 17 మంది మావోల లొంగుబాటు. భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు ముందు సరెండర్ అయిపోయినట్టు. మావోయిస్టులు 17 మంది లొంగిపోయిన మావోయిస్టుల కంటే ఏదో ఇస్తాన్నది ఈయనంటే ఆ పరిహారం ఇస్తలేరట. ఒక ఆమె నిన్న పేరు ఏదో 5 ఎకరాల భూమి ఇస్తున్నారంట. పేరేది? పాశం స్వరూప అని ఇక్కడ సిద్దిపేట టెంపుల్ ఉంటుంది, కొమరేలి టెంపుల్ దగ్గర లొంగిపోయిన ఆయనకి ఇస్తా అని చెప్పి 5 ఎకరాల స్థలం ఇస్తున్నారంట. మోసం చేసి తప్పు చేశానని నిరూపిస్తే సారీ చెప్తా. కన్నడ భాష కామెంట్స్ పై వెనక్కి తగ్గని కమల్ హాసన్. కమల్ తీరుపై కన్నడిగుల ఆగ్రహం. ఆయన సారీ చెప్పాల్సిందేనని పట్టు, లేకపోతే కమల్ సినిమాల ప్రదర్శనను ఆపేస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ హెచ్చరిక. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని ఇటీవల వివాదాస్పద కామెంట్ చేసిన కమల్ హాసన్. కేసీఆర్ మౌనం వ్యూహాత్మకమే, వీలైతే నచ్చజెప్పడం లేదంటే వదిలేయడమే. ఇదే బీఆర్ఎస్ అధినేత వ్యూహం. అందుకే చాన్నాళ్లుగా కూతురు రాసిన లేఖలనే పట్టించుకొని కేటీఆర్ పార్టీ పట్టాభిషేకం పైనే ఆసక్తి. అదే టైంలో కవితను సైడ్ ట్రాక్ చేసే యత్నం. కవిత సక్సెస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదనే భావనలో కేసీఆర్. సక్సెస్ అయితే తన బిడ్డగా గుర్తింపు, ఫెయిల్ అయితే తన వద్దకే వస్తుందనే ఆలోచన. బాగా ఉన్నది కథ, వ్యూహం బాగానే ఉన్నది. ఎమ్మెల్సీ కవిత విషయంలో కేసీఆర్ మౌనం వ్యూహాత్మకే అనిపిస్తోంది. అయితే కవిత పత్రికలు, మీడియా వేదికగా ఎంత రచ్చ చేసినా బీఆర్ఎస్ అధినేత నుంచి కనీసం స్పందన రాకపోవడం వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్లో తెలియని అల్లకల్లోలం ఏర్పడింది. నిత్యం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీకి సంబంధించిన విషయాలపై ఏదో రకంగా మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మొన్నటి వరకు అన్న కేటీఆర్ను టార్గెట్ చేశారు, ఆ తర్వాత బావ హరీష్ రావును కార్నర్ చేశారు. ఇక శుక్రవారం ఆమె భరాసానే బీజేపీలో విలీనం చేయబోతున్నట్టు బాంబు పేల్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే గత 2-3 రోజులుగా కవిత ఏది మాట్లాడినా మీడియాలో విపరీతమైన హైప్ వస్తుంది. అటు కవిత కూడా తన స్టేట్మెంట్స్కు ఈ స్థాయి హైప్ రావడం ద్వారా కేసీఆర్ తప్పక స్పందిస్తారని ఆశించారు. అయితే కవిత ఎంతలా ఆడావిడి చేసినా ఆమె తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కేసీఆర్ మాత్రం చాలా కూల్గా ఉంటున్నారు. కవితను చాన్నాళ్ల క్రితమే కేసీఆర్ సైడ్ ట్రాక్ చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. ఆమె కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. దీంతో కవిత విధిలేని పరిస్థితిలో తమకు పార్టీలో కావాల్సింది ఏంటో, తాను ఆశిస్తున్నది ఏంటి అనే అంశాలపై తన తండ్రికి లేఖలు రాస్తున్నారు. ఆ లేఖలను తన తల్లి శోభ ద్వారా కేసీఆర్కి అందేలా చూస్తున్నారు. అయితే వాటిని చదువుతున్న కేసీఆర్ ఆ తర్వాత ఆ లేఖలను చించేస్తున్నారే తప్ప కవితను మాత్రం పిలిపించి మాట్లాడిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం కేసీఆర్ను కాస్త ఇబ్బంది పెట్టింది. రాష్ట్ర జాతీయ స్థాయి మీడియాలో పెద్ద ఎత్తున ఈ లేఖ గురించి చర్చ మొదలైంది. ఈ లేఖ రాసింది తానేనని కవిత ప్రకటన చేయడంతో బీఆర్ఎస్లో ఒక రకమైన తెలవని నిశ్శబ్ద అల్లకల్లోలం ఏర్పడింది. అయితే బీఆర్ఎస్లో ఇంతటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ కేసీఆర్ మాత్రం కవిత విషయంలో ఆచితూచి వ్యవహరించడం గమనార్హం. వీలైతే కవితను ఒప్పించడం, లేదంటే వదిలేయడం అనే ఫార్ములానే ఆయన ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే తొలుత 2 దూతలను కేసీఆర్ కవిత వద్దకు పంపించారు. తన మాటగా కవితను మున్ముందు ఎలా సర్దుబాటు చేస్తారో చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే వారిద్దరి రాజీకి కవిత ఒప్పుకోకపోవడంతో కేసీఆర్ ఆమెను దాదాపు వదిలేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ముందు కవిత మీడియా వేదికగా ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా, ఏ రకమైన ప్రకటనలు చేసినా తాను మాత్రం స్పందించకపోవడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కవితకు ప్రస్తుతం బీఆర్ఎస్లో సముచిత స్థానం దక్కపోవడంతో మళ్ళీ ఆమె ఇటీవల జాగృతిని యాక్టివ్ చేశారు. ఇక సింగరేణి ప్రాంతానికి సంబంధించిన 11 కోఆర్డినేటర్లను నియమించారు. అయితే వీటన్నింటినీ గమనిస్తున్న కేసీఆర్ ఆమెతో రాజీ కుదిరే అవకాశాలు లేనందున కవిత తన స్వంత ప్లాట్ఫామ్పై రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తే
చేసుకోవచ్చు అనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఆమె తన సొంత ప్లాట్ఫామ్పై ఎదిగినట్లయితే తన బిడ్డగానే గుర్తింపు ఉంటుందని, అలా కాకుండా తన ప్రయత్నంలో విఫలమైతే ఎలాగో తన వద్దకే వస్తుందని కేసీఆర్ ఏ రకంగానూ ఆమె విషయంలో రియాక్ట్ కాకుండా మౌనంగా ఉండిపోయినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. మంచిగా అయితే బిడ్డ అంటాడు, లేకపోతే నా దగ్గరికి వస్తుంది కానీ మంచిగా అయితే బిడ్డ, లేకపోతే కూతురు అంతే. గట్టిగా ఏం చేద్దాం? కేసీఆర్ హరీష్ మరోసారి భేటీ, జస్టిస్ ఘోష్ నోటీసులపై సుదీర్ఘ మంతనాలు, కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సమాలోచనలు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గత కొద్ది రోజులుగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో భేటీ అవుతున్న విషయం విదితమే. అయితే కాళేశ్వరం కమిషన్ విధించిన గడువు దగ్గర పడుతుండటంతో శుక్రవారం ఇరువురు మరోసారి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారట. ఏం చేద్దాం అనుకుంటారట దాని మీద? ఏదైనా ఒకటి ఏరి, మీరు ఏం కంగారు పడకుర్రి, మిమ్మల్ని ఏమో చేసే శక్తి మా దగ్గర ఏం లేదు. 3 రోజులు భారీ వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక, పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ల జారీ. ఇక ముంబై తిరుగులేని విజయం, క్వాలిఫైర్ 2లో ఎంట్రీ. ఇక 20 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి, పోరాడి ఓడిన టైటాన్స్, సుదర్శన్ పోరాటం వృధా అయిపోయిందంట. అయ్యా, ఇక హైదరాబాద్లో భారీ స్కామ్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో 150 కోట్లు టోకరా, 1500 మంది నుంచి డబ్బు వసూలు. జీడిమెట్లో ది పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థ ఘరానా మోసం, పోలీసులను ఆశ్రయించిన బాధితులు కేసు నమోదు చేసిరట. ఈ ఎందుకు పెట్టాలి? పెట్టేటప్పుడు పోలీసులను అడిగిరా? బీఆర్ఎస్ ఓ చెల్లని రూపాయి, ఆ పార్టీకి ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారు. కవిత చిట్చాట్లు కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఆమె ఇన్నాళ్ళు కేసీఆర్ పక్కన కోవట్లను గుర్తించలేకపోయారా? మీడియాలో స్పేస్ కోసమే కవిత నాటకాలు. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తుండదు, కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ లేదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావా, కేసీఆర్ కుటుంబంలో వాటాల పంచాయతీ మొదలైంది. ఇక రాజాసింగ్ కవిత వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్లో లోపాయకారి ఒప్పందం. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి పైన నిజంగా నాకు కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు ఒక విషయాన్ని తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏం నడుస్తూ ఉంది? ఇప్పుడు రాజకీయంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఎటువైపు నిలబడతారు? ఒక్కసారి దయచేసి అందరు పాల్గొనండి దీంట్లో. తెలంగాణలో రైట్, ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణలో ఓటు వేయాల్సి వస్తే మీరు ఎటువైపు చూస్తున్నారు? ఈ క్షణంలో ఎటువైపు చూస్తున్నారు? కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనుకునే వాళ్ళు ఇక్కడ, బీఆర్ఎస్ వైపు చూస్తున్నవారు అనుకునే వాళ్ళు ఇక్కడ, బీజేపీ వైపు అనుకునే వాళ్ళు ఇక్కడ, బీసీ వాదం వైపు చూస్తున్నాం అనుకునే వాళ్ళు ఇక్కడ. ఈ అభిప్రాయాన్ని తెలియజేయండి. బీసీ వాదాన్ని అత్యంత కింద ఎందుకు పెట్టినంటే మీరు ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటే అటువైపు వస్తారేమో అనేటువంటి అంశం మీద. తెలంగాణలో ఓటు వేయాల్సి వస్తే మీరు ఎటువైపు చూస్తూ ఉన్నారు? కాంగ్రెస్ వైపా, బీఆర్ఎస్ వైపా, బీజేపీ వైపా, బీసీ వాదం వైపా? మీరు ఎటువైపు చూస్తూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బీసీ పార్టీ వైపు చూస్తూ ఉన్నారట శ్రీకాంత్. బీసీ చూద్దాం మీ అభిప్రాయాన్ని అయితే అక్కడికి తీసుకురండి, ఒకసారి చూద్దాం. 10 ఏళ్ళు సంబరం, ప్రతి ఏడాదికి 3 మూవీలకు అవార్డులు, 2014 నుంచి 23 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులు, మరో 6 స్పెషల్ అవార్డులు ప్రకటించిన మురళీమోహన్. ఇది శనార్థి తెలంగాణ ఫ్రంట్ పేజీలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఇక హైదరాబాద్లో భారీ స్కామ్ కంటిన్యూ జరిగింది. బీఆర్ఎస్ మునిగిపోయే నావా అని మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు. ఖాళీలను భర్తీ చేయాలి, తెలంగాణలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఓ అయ్యా, ఈ 42% రిజర్వేషన్ వచ్చినంత భర్తీ చేయమని చెప్తారు. తర్వాత లెక్క మావోయిస్టులను చంపడం కాదు, ఆర్థిక సామాజిక సమస్యలను అంతం చేయాలి. మావోల మృతదేహాలు ఇవ్వకపోవడం దారుణం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇక నకిలీ విత్తనాల కలకలం. ఏన్కూరులో 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టివేత, 9 మందిపై కేసు నమోదట. దొంగలంతా ఒకటయ్యారని చెప్పి రాజాసింగ్ అంటూ ఉంటే 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి అప్రమత్తం చేస్తూ ఉంది వాతావరణ శాఖ. ఇక కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ వ్యూహమా, పార్టీకి గాయమా అని చెప్పి గంటా సోమన్న రాసినటువంటిది ఉంటాయి. ఇక రాష్ట్ర ఆర్థిక విధ్వంసానికి అతనే కారణం కదా, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అప్పుల ఊబిలో నెట్టిన ఘనత ఆ కుటుంబానికే దక్కుతుంది కదా, 10 ఏళ్ల పరిపాలన అందించింది ఆ అవినీతి ఆ మహానేతనే కదా. లేఖల కవిత కల్లోలం సృష్టిస్తుంటే ఆ పార్టీ మూలాలు కదులుతున్నాయా? అంత ఆధిపత్య పెత్తనం కోసమే వాళ్ళంతా ఒక్కగూటి పక్షులే, రాజకీయ ఎత్తుగడల వ్యూహమే, కాషాయం
కారు దోస్తులే అన్న సంగతి పాలు మర్చిన సంటి పిల్లగాడు చెప్తాడు. తిహార్ జైలు గోడలు ఇప్పుడు సాక్ష్యం చెప్పలేవుగా. ఆ ఒక్క కుటుంబం చేసిన అరాచకాలు ఇప్పటికి మాయని గాయాలై తెలంగాణ ప్రజల గుండెలను సలుపుతున్నాయి. ఆ బంధువర్గం రోడ్డుకెక్కి జుట్లు పట్టుకొని కొట్టుకున్నా అయ్యో పాపం అంటే మనకే పాపం దాక్కుతుంది. పామును చూడకముందే అబ్బో పెద్ద తోక అని భయపడకండి, బతుకమ్మ పండుగ రాకముందుకే ఉయ్యాల పాటలు పాడకండి అని చెప్పి బతుకమ్మ పండుగ మరి సూర్యాపేటలో ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షా సమావేశం. ఇగో ఈడ నువ్వు టైగర్ అంటే నువ్వు టైగర్ అని, ఈయన నువ్వు టైగర్ అంటాడు, ఆయన నువ్వు టైగర్. ఈ టైగర్ ఏముంటుందా, టైగర్లకు ఇతర జంతువులను మీద దాడి చేసి తినేది పెద్ద పుల్లట. ఈ టైగర్లట పెద్ద పుల్లట. గమ్మత్తుంది ఇలా ముచ్చట. నిన్న చూస్తా ఉంటే నవ్వు ఈయనను పొట్టు తిట్టిండు. పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నడు తిట్టలేదు, పొట్టు తిట్టిండు. మళ్ళీ నువ్వే టైగర్, ఇక నేను ఏముంటుంది, ఇక నువ్వే టైగర్ అని ఆయన. అది పెద్ద కామెడీ ఉంది చూడ్రి ఉంటే. రైట్గా సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. క్వాలిఫైయర్ 2కు ముంబై ఎలిమినేటర్లో 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్ పై విజయం సాధించింది. జీడిపి వృద్ధి 7.4%. మళ్ళీ ఇప్పుడు ముంబై ఇండియన్స్ తర్వాత ఇంకెవరు ఆడాలి, పంజాబ్. మళ్ళీ వీళ్ళు దాంట్లో గెలిచిన వాళ్ళు ఫైనల్కి అనుకుంటా. జీడిపి వృద్ధి 7.4%. జనవరి మార్చి త్రైమాసికంలో నమోదు. 2024-25లో వృద్ధి 6.5%. ఇక ఆ విష సర్పాన్ని నలిపేస్తామని చెప్పి అంటున్నాడు సార్. డైలాగ్ బంద్ కరో కామ్ కరో పైలా. ఎంఐటి వేదిక నుంచి భారత సంతతికి చెందిన మెగా వేమూరి అనే విద్యార్థిని కేంబ్రిడ్జ్లోని ఎంఐటి గ్రాడ్యుయేషన్ వేదిక నుంచి పాలస్తీనాకు మద్దతు పలికిందట. ఇక ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ పరీక్షనంట. ముంచుకొస్తున్న ముప్పు, కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో హిమానీ నదాలు వేగంగా కరిగిపోతా ఉన్నాయట. ఇక 1,00,000 మందికి రూపాయలు 1,00,000 వరకు. జూన్ 2న ప్రారంభంగా ఉన్న రాజీవ్ యువ వికాసం యువతకు స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీ సర్కార్ కసరత్తు. తొలి విడత 1,00,000 యూనిట్లకు మంజూరు పత్రాలు పంపిణీ. 4 కేటగిరీల గాను తొలి 2 కేటగిరీల వారికి ఛాన్సు. 50,000 1,00,000 కేటగిరీలకు కలిపి 1,00,000 మంది లబ్ధిదారుల ఎంపిక. మిగతా 2 కేటగిరీలకు విడతల వారీగా మంజూరు పత్రాలు ఇచ్చేందుకు నిర్ణయం చేసిందట. ఈ లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి సంకేతం అన్నట్టు ఇది. గ్రేటర్లో వాహనాలు 85,22,284 వాహనాలు ఉన్నాయట గ్రేటర్ హైదరాబాద్లో. స్పెల్ బి విజేత హైదరాబాద్ చెందిన ఫైజర్ జాకీ అనే 13 ఏళ్ల బాలుడు అమెరికా జాతీయ స్పెల్లింగ్ బీ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిందట. ఇక బడుల్లో టీచర్లు సర్దుబాటు చేస్తూ ఉన్నారట. ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే. ప్రపంచ సుందరి ఎవరో శనివారం తేలనుంది. హైదరాబాద్లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీల గ్రాండ్ ఫినాలే నేటి రాత్రి జరగబోతుంది. హైటెక్స్ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 40 మంది పోటీలో నిలబడబోతున్నారు. విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కబోతా ఉందట. తెలుగు సినిమాకు అవార్డుల బలగమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014-23 సంవత్సరాల మధ్య విడుదలైన తెలుగు సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఏడాదికి 3 చొప్పున ప్రథమ ఉత్తమ చిత్రం, 2వ ఉత్తమ చిత్రం, 3వ ఉత్తమ చిత్రం కేటగిరీల కింద అవార్డులు ఎంపింది. వీటిలో పాటు సినీ రంగానికి సేవలు అందిస్తున్న వారికి 6 ప్రత్యేక అవార్డులు దక్కాయి. అలాగే ప్రజాకవి దివంగత కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రకటించారట. ఇక హిమాచల్ హైడల్ ప్రాజెక్టులో భారీ అవినీతి హరీష్ రావు ఆరోపణ చేస్తూ ఉన్నాడు. అదెక్కడదో ఈ దఫా మొత్తం రేవంత్ సీఎం అని చెప్పేసి ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. రేవంత్ రెడ్డి అర్ధరాత్రి కూడా రాహుల్ను కలవగలరు. మొన్న రాహుల్ని కలుస్తారు. మొన్న ఖర్గే వస్తున్నాడు, మీరు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడే ఉండాలని చెప్పి కేసీ వేణుగోపాల్ గారు చెప్పిన తర్వాత ఖర్గే విదేశాల నుంచి రాలేదు, కానీ రాహుల్ని కలిసే అవకాశం మళ్ళీ రాలే. అంటే ఓన్లీ మహేష్ కుమార్ గౌడ్కి అపాయింట్మెంట్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని వెళ్ళిపోమని చెప్పడం జరిగిందట. అసలు మీరు చెప్తుంది కొద్దిగా అక్కడ సింక్ అయితలేదు. శిశుపాలెడ్ల కేసీఆర్ తప్పులు 99 చేరా, ఇంకా ఒక తప్పు మాత్రమే మిగిలింది. అప్పటిదాకా ఈ ఒక్క తప్పు తేలడానికి 4-5 ఏళ్ళు పడుతుండొచ్చుగా. అప్పటి వరకు మన ప్రభుత్వం ఉంటుందో పోతుందో. కాళేశ్వరం విషయంలో ఎంత పెద్ద వారున్నా వదలం. కాళేశ్వరం విషయంలో ఎంత పెద్ద వారున్నా వదలం. ఫస్ట్ పట్టుకోవాలి మనం వదలాలంటే. ఆగస్టు 15లోగా ధరణి భూబకాసురుల చిట్టా తేలుస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిచ్చాడు. పరికరాలు లేకే ప్రాణ నష్టం. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం బాధితురాలి ఆరోపణ. ఫైర్ ఇంజన్లో సరిపడా నీళ్లు లేవు, పైపులకు రంధ్రాలు, కనీసం టార్చ్ లైట్ లేదు, ఆక్సిజన్ మాస్కు లేవు. అందుకే అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టలేదు. 6:45కి వచ్చిన 8:04 వరకు ఏం చేయలేకపోయారని ఆవేదన. 2 గంటల పాటు అంటే దాదాపు గంట పాటు. కూర్పు కుదిరినట్టేనా? పీసీసీ కొత్త కమిటీలపై భిన్నాభిప్రాయాలు. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇచ్చిన అధిష్టానం. 66 మందిలో 40 వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు. మరి మిగతా 60 ఇప్పుడు 66 మందిలో 40 అంటే 26 ఎట్టిపోయినాయి అన్నట్టు. అంతే, ఇక అయిపోయినట్టే.
దాదాపు 40% వాళ్ళు కొట్టేసినట్టే కదా. జూనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడంపై సీనియర్ల పెద విరుపు, పారాచూట్లకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వస్తూ ఉన్నాయట. ఇక కాంగ్రెస్ గొంతులో పచ్చివేలకాయలాగా తరూరు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో శశి తరూరు ముసలం పుట్టించినట్టు. ఇక ఇది ఇట్లుంటే నమస్తే తెలంగాణలో కవిత టాపికే లేనటువంటి నమస్తే తెలంగాణను చూద్దాం. నిన్న ఎందుకు రాలే ఈ పేపరు? అసలే రాలే. నిన్న ఎందుకు పేపర్ను పక్కకు పెట్టిరో అర్థం కాదు. నో ఎడిషన్ అని పెట్టిండ్రు. 2 ఏళ్లలో 1000కి పైగా స్కూళ్ళ మూత. రాష్ట్రంలో 1980 స్కూళ్లలో 0 అడ్మిషన్లు. ఏటేటా మూతపడుతున్న సర్కార్ బళ్ళు. దీని ఒక స్పెషల్ స్టోరీ. 4 రోజులు వర్షాలు 2 రాష్ట్రాల్లో భారీగా పడే ఛాన్స్ ఉందని చెప్పి ఆడతా. ఇప్పుడు వర్షాలు ఎప్పుడు పడితేనే అలర్ట్ చేస్తా ఉన్నాం. మీ కవిత ఏం చెప్పబోతుందని అలర్ట్ మాత్రం లేదు. మా తెలంగాణ అద్భుతం, రండి పెట్టుబడులు పెట్టండి, అభివృద్ధికి రోల్ మోడల్. ఈ వార్త ఏ పత్రికలో లేదయ్యా, ఏ పత్రికలో లేదు, నమస్తే తెలంగాణలో తప్ప. డాలాస్కు పోటెత్తున్న యువ కెరటాలు రేపే రజతోత్సవ సభ చేస్తారట. ఓ దిక్కు ఈడ రజతోత్సవం అవుతుంది. ఈడ కుక్కలు చింపినిస్తారా అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ రజతోత్సవం చేస్తూ ఉంటుంది. ఆర్థికం అధోగతి, దేశాభివృద్ధికి గీటరాయిగా పరిగణించే జీడిపి వృద్ధి డమాల్ అయిపోయిందట. ఇది వాస్తవమే, డమాల్ అయిపోయింది. తెలంగాణ విడపై ఈ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలన్నింటినీ మళ్ళీ క్రాస్ చెక్ చేస్తాను నేను. క్రాస్ చెక్ చేసి నిజమేనా కాదని చూస్తా అన్నట్టు. ఇందులో 50% అబద్ధాలు ఉంటాయి. ఇందిరమ్మ ఇల్లు రాదని నిరుపేద ఆత్మహత్య. నా సాగు కాంగ్రెస్ నాయకులే కారణం అని చెప్పి ఒక ఆయన చచ్చిపోయిందట. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల్లో సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నట. ఇక మిస్బిహేవ్ చేసింది ఆ ఇద్దరేనా? మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన 2 ఆనవాళ్ళ గుర్తింపు. దర్యాప్తు అధికారులకు చిక్కిన సీసీటీవీ రికార్డెడ్ ఫుటేజీ. వారు ముఖ్య నేతకు సన్నిహితంగా మిగిలే నాయకులేనని ప్రచారం. నివేదికను ప్రభుత్వం పేరు చెప్పరు ఆదాయం. మరి నీకు దమ్ముంటే డైరెక్ట్ పేరు రాస్తే అయిపోయాయి కదా. కాంగ్రెస్ యువనేతల ఆనవాళ్ళట. ఆనవాళ్ళు ఎందుకు మళ్ళా డైరెక్ట్ చెప్పాడైతే అయిపోయాయి. వడ్ల బోనస్ ఎప్పుడు ఇస్తారు సారు? సన్నాలకు బోనస్ ఏదని అడుగుతావురట. హిమాచల్ ప్రాజెక్టులపై నిజంగా బోనస్ అందరికి ఇచ్చిన రోజు ఇలా వార్త వేయకపోతుంది. హిమాచల్ ప్రాజెక్టులపై ఉబలాటం ఎలా? అవినీతి జరిగినట్టు ఆధారాలున్నాయి, త్వరలోనే వాటిని బయట పెడతాం. మోసర్బేర్ ఎన్టీపీసీ వదిలేసిన ఆ పవర్ ప్రాజెక్టుపై ఒప్పందం దేనికో అనువు కానీ ఆ ప్రాజెక్టు తుగ్లక్ చర్య. తెలంగాణ దివాలా తీసింది అనడం చెవిలో పువ్వు పెట్టినట్టు కాదా? 2 కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న మతలాభం ఏమిటో ఢిల్లీ కాంగ్రెస్ చెప్తుందా, గల్లీ కాంగ్రెసా? అప్పు పుట్టడం లేదంటున్న వారికి 6,200 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మాజీ